చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుని కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి. మీ శక్తి మన డిపార్ట్మెంట్కు కావాలి సార్. కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్, నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి. ఆ కొండాగడి మనుషులు బయటే ఉన్నారు. వాళ్ల వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలోనైనా ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్. ఏంట్రా వీడు లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటోండి కొట్టావు. వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో సార్, తాగి పోలీస్ స్టేషన్ మీదే రాళ్ళేస్తున్నాడు సార్ వీడు. రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి. పేకాటగాళ్ళని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. ఏనొకడు తీసి వదిలేండి. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావు. సర్వీస్ లో నాకు ఛాలెంజింగ్ గా నిలిచింది ఆ కొండగడొక్కడే. అలాంటి వాడిని ఢీకొన్నావు. నాకు చాలా గర్వంగా ఉంది. సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్నా, నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి వేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికెళ్ళి ఏసీ కూడా చూస్తున్నా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తాను. రండ్రా. అన్ని రూమ్లు ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజే నిన్ను వేసేయాల్సిందే. లాక్కురండి రావండి. నాకు తెలుసురా, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా. యు స్కౌండ్రల్స్. కొండారెడ్డి, కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరూ కొట్టలేదు. నాకేమీ తెలీదు. ఈ స్టేట్మెంట్ లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్, వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా. వాడికి నేను చెప్పానని చెప్పు. నేను ప్రాణాలతో ఉన్నది వాడి ప్రాణాలు తీయడానికేనని. అన్న నమస్తే అన్న. అన్నా నమస్తే అన్నా. మనకొట్టే అన్నా, కొంచెం టీ తాగిల్లనా? అలా పట్టించుకోకుండా పోతే ఎలానా? రే అనుకోటి ఈరా అన్నా, నేను నీ మనిషినన్నా.
అన్నా ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా పంపిస్తాను. నీకోసం ఎదురు చూస్తున్నామన్నా. రేయ్, ఏంట్రా అన్నయ్య అని ఇంట్లో వాళ్ళు పిలిచినట్టు మర్యాదగా అన్నాని పిలువు. నువ్వు పదన్నా అన్నా, నువ్వు పదా. నీకెందుకు భయం, నేనున్నాను కదా. ఆ. ఏయ్, ఎవరికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి రా, చించేస్తాను. కొండగాడంట యాడ్రా వాడు, రమ్మండ్రా వాడిని. కొండగాడంటే నాకు ఫు, దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా, రేపు కలుద్దాం. అన్నా నువ్వు పోన్నా, నేను చూసుకుంటా, నేనుండా. అమ్మా లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, నా కొడుకు వచ్చిన తర్వాతే తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది వినమ్మా. అన్నయ్య వచ్చాడు. నాకేం కాలేదంటున్నాను. శక్తి అన్నయ్య, శక్తి ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు. ఎవరిని పల్లెత్తు మాట అనేవాడివి కాదు, ఎందుకు అలా చేశావు? ఏంటమ్మా నువ్వు అనేది? నాన్నను ఒకడు నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే అయ్యో, ఏం చేస్తున్నావురా నువ్వని నా చొక్కా పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వు అడగవా అక్క? ఆపరా. ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు? ఆ? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ చచ్చిపోవచ్చు. ఏం మాట్లాడేది? అది నా డ్యూటీ. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. నువ్వు పద నాయనా. శక్తి, శక్తి, పిలిచావా నాన్న? కూర్చోయ్యా. పర్వాలేదు నాన్న. ఆవేశంలో మనం తొందరపడి చేసే పనులే మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. అదృష్టం కొద్దీ అలా ఏం జరగలేదు. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోదాం. నా మీద కోపం అన్నా? లేదు నాన్న. సరే వెళ్ళి పడుకోయ్యా. సోసిరకసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుంది. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా? దానికి నాకు పెళ్ళైన రోజు నుంచి. సార్ అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఏమండి? ఇలా రండి. ఏంటి అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దుబ్బే. అందుకే దూల తీర్చుకుంటున్నాను. సరే సరే, వంకాయలు ఎంతమ్మా? ఎవడ్రా నాకు అడ్డం వచ్చేదే? ఆ? మార్కెట్ రౌడీలకి ఏం చూస్తున్నావా? వీళ్ళేనా? వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో, నేను కాదు. నమస్కారం అన్నా. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ, ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి రా నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? వదిన కావాల్సిన తీసేయండి. వదినా? అవును, ఆ. అన్న పెళ్ళం వదినే కదా. అంతే కదా. అన్నా? అవును, అన్న ఆటం బాంబ్ అణుబాంబ్ అని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు 2 కిలోలు తీసి వేసుకో. రేయ్, చెప్పరా? తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుంది. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్నని ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. అదే రా. కూరగాయలకి డబ్బులు? బాబా డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే, పదబడదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడ్డం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది.
ఎందుకండి ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఇన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. ఆ టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాణ్ణి. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? విన్నావా? నేనేం వినలా.